6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రకరకాల డిక్లరేషన్ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క పని చేయలేదు. ఇది 3వ సంవత్సరం ప్రారంభమైంది వీళ్ళ పరిపాలన. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఏం చెయ్యరు అని చెప్పి నిర్ధారించుకొని వీళ్ళని నమ్మి మోసపోయినాం, వీళ్ళని నమ్మి ఆగమైనం. ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి గారు వివేక్ గారు ఎమ్మెల్యే గెలిచి వారు మంత్రి అయినరు. వారు చెప్పినటువంటి ఒక్క హామీ నిలబెట్టుకోలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిలబెట్టుకోలే, సొంతంగా వారు చెప్పింది నిలబెట్టుకోలే. వారు 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 ఏళ్ళు దాటి 3వ సంవత్సరం ప్రారంభమైంది. వారింట్లో వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం వచ్చింది, ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది, వాళ్ళ బంధువు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ ఉద్యోగం వచ్చింది. కానీ చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క పిల్లగానికి కూడా ఉద్యోగం రాలేదు ఈ 2 ఏళ్లలో. అదేవిధంగా అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ తెస్తా అన్నాడు చెన్నూరుకు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నారు, పెద్ద పరిశ్రమ చెన్నూరులో పెడతా అన్నాడు. అమేధిలో రాహుల్ గాంధీ కోసం ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద పరిశ్రమ పెట్టి వాళ్ళను మెప్పించి ఒప్పించుకొని తాయిలాలు ఇచ్చి అక్కడ పరిశ్రమ పెట్టి ఆయన మంత్రి పదవి తెచ్చుకున్నాడు తప్ప చెన్నూరులో పరిశ్రమ పెట్టలే. అదే మనము పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న కేటీఆర్ గారి సహకారంతో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి దగ్గర 500 కోట్లతోని పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం. దానికి అన్నగారు వచ్చి భూమి పూజ చేసిర్రు. ఈ మంత్రి గారు పట్టించుకోకపోవడం వల్ల ఆ పరిశ్రమ కూడా చెన్నూరు నుంచి వెళ్ళిపోయింది. అంటే వారు చెప్పినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలే. ఆనాడు కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే ఏదో ఇబ్బంది అవుతుందని ముంపు గ్రామాల ప్రజల్ని 26 గ్రామాల్లో 3 మండలాల్లో జైపూర్లో, చెన్నూరులో, కోటపల్లిలో రెచ్చగొట్టిండు. 3,600 ఎకరాల భూములు ప్రభుత్వంతో కొనిపిస్తామన్నాడు, కరకట్టలు కట్టిస్తామన్నాడు. మరి తట్టెడు మట్టి కూడా దొరకలేదా ఆయనకు, లేకపోతే సిమెంట్ దొరకలేదా, మేస్త్రీలు దొరకలేరా, కరకట్ట పని మొదలు పెట్టలే. మరి ప్రభుత్వంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం 3 బడ్జెట్లు పెట్టిన తర్వాత కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరం ముంపు భూమి కూడా ఇవాళ కొనిపియలే. అంటే ఆనాడు నోటికి ఎంత వస్తుందంతా ఏది పడుతుంది ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర అగ్రనాయకత్వం ఎట్లా చెప్పారో చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ గారు కూడా అట్లనే చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ కాంగ్రెస్ గాల్పులో గెలిచి బయటపడ్డారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా వ్యవహారం చేసిరు తప్ప ఇవాళ నియోజకవర్గంలో ఏం చేయలే. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో నేను ఒక 2 నిమిషాలు చెప్పి అన్నగారికి ఇస్తాను, సిరిసిల్ల వెళ్ళాలి కాబట్టి. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం చాలా పనులు చేసుకున్నాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం, 365 చెరువుల్ని లింక్ చేస్తూ 3 లిఫ్టుల ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1,630 కోట్లతోని కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిర్రు. ఇవాళ మనకెక్కడ పేరు వస్తుందని చెప్పి ఇవాళ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టారు, కేసీఆర్ గారికి మనకు పేరు రావద్దని. అదేవిధంగా ఆనాడు చెన్నూరును కేసీఆర్ గారు రెవెన్యూ డివిజన్గా జీవో ఇచ్చిర్రు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, దాన్ని మళ్ళీ మనకెక్కడ పేరు వస్తుందని దాన్ని పక్కకు పెట్టిరు. కేసీఆర్ గారు ఆనాడు 4,35,00,000తో చెన్నూరుకు బస్ డిపో ఇచ్చిర్రు. మారుమూల ఏరియా అటు ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు బస్ సర్వీసులు ఉండాలి, ప్రజలకు రవాణా సౌకర్యం మంచిగా ఉండాలని బస్ డిపో ఇస్తే మనకు పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కకు పెట్టిరు. కేసీఆర్ గారు దాదాపు 10 కోట్లతో 50 పడకల ఆసుపత్రి చెన్నూరు పట్టణానికి ఇచ్చిర్రు నియోజకవర్గ కేంద్రమని. దాన్ని పూర్తి చేసుకున్నాం. 32 కోట్లతోని సార్ను మనం రిక్వెస్ట్ చేస్తే 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు. మనం ఉన్నప్పుడు పనులు ప్రారంభమైన ఇవాళ మనకు పేరు వస్తుందని చెప్పి 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ఈ మంత్రి గారు ఆపేసారు. 5 కోట్లతో కేసీఆర్ గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇచ్చారు మనకు, దాన్ని ఆపేసారు. మహిళా భవన్ కట్టినాం, అది ఇంకా ఇనాగ్రేట్ చేయలే. కేసీఆర్ గారు 7.5 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ చెన్నూరు పట్టణానికి ఇచ్చారు. దాన్ని 95% పనులు మనం పూర్తి చేసినాం, 5% పూర్తి చేయాలి. అది కూడా ఆయన చేయకుండా మీద ఏదో మెరుగులు దిద్ది మొన్న వ్యాపారస్తులను పంపిస్తే వాళ్ళు ఒక్కరోజే అమ్ముకున్నారు, తెల్లారి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి గాంధీ చౌక్లో అమ్ముకునేటటువంటి దుస్థితి వచ్చింది. అదేవిధంగా మందమరి పట్టణంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఆపేసిండు ఆయన, పార్కులు ఆపేసిర్రు. అదేవిధంగా మహిళా భవనాలు, కేసీఆర్ గారు ఇచ్చిన మహిళా భవనాలు ఆపేసిర్రు, గ్రంథాలయాల పనులు ఆపేసిర్రు. కేటీఆర్ గారు పెద్దలు మనకు ఆనాడు 28 కోట్ల టీవీఎఫ్ఐడిసి నిధులు ఇచ్చిండు చెన్నూరు పట్టణానికి, ఆ జీవోను కూడా పక్కకు పెట్టిర్రు. తర్వాత కేసీఆర్ గారు 3 మున్సిపాలిటీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 25 కోట్ల చొప్పున మందమరి, క్యాతన్పల్లి, చెన్నూరు పట్టణాలకు నిధులు ఇచ్చిండ్రు, వాటిని పక్కకు పెట్టిర్రు. అంటే ఇవాళ ఒక్కటంటే ఒక్క పని జరుగుతలే. ఈ 2 సంవత్సరాల కాలంలో కుందారంలో మనం కట్టిన ఆసుపత్రికి పోయి ఆయన రిబ్బన్ కత్తిరించిండు, మందమరిలో, క్యాతన్పల్లిలో మనం కట్టినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు పోయి రిబ్బన్లు కత్తిరించిండు, మనం తెచ్చిన డిఎంఎఫ్టీ నిధులు
మనం తెచ్చిన వివిధ శాఖల పరిధిలోని నిధులను వర్క్స్ మాడిఫై చేసి ఇవాళ కొబ్బరికాయలు కొడతా ఉండు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అని తప్ప ఒక్కటంటే ఒకటి ఇలా ప్రభుత్వం వచ్చినాక సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ₹1 చెన్నూరు నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఇచ్చింది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అస్నాదును కేసీఆర్ గారు మండలం చేసిర్రు. అది మారుమూల ఏరియా, ఫోకస్డ్గా పని జరగాలి కాబట్టి 30 గ్రామాలున్న చెన్నూరు మండలం ఇంకో కొత్త మండలం రావాలి, దాంట్లోనే అస్నాద్ మండలం చేస్తే ఆ మండలాన్ని ఆపేసిర్రు మంత్రి గారు. కోటపల్లి మారుమూల మండలం, అది నక్సలైట్ ప్రభావిత మండలం, పక్కకే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉంటాయి, ప్రాణహిత ఒడ్డున ఉంటుంది, 31 గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా వెలుతురు రావాలి, అభివృద్ధి కావాలని చెప్పి పారిపల్లి మండలాన్ని కేసీఆర్ గారు ఇస్తే ఆ పనిని కూడా ఈ మంత్రి గారు ఆపేశారు. అంటే ఓట్లేసి నమ్మి మీకు అండగా నిలిచి ఆశీర్వాదం ఇచ్చిన చెన్నూరు ప్రజల నెత్తిమిది వల్ల ఈ మంత్రి గారు శటకోపం పెట్టిండు తప్ప ఒక్కటంటే ఒక్క పని చేస్తలేడు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత రాజిరెడ్డి గారు కానీ మైదం రవణ కానీ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు సీనియర్ నాయకులు ఉండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇక దీంట్లో ఉండి లాభం లేదు, 3వ సంవత్సరం స్టార్ట్ అయింది, తిప్పికొడితే ఇంకొక సంవత్సరం అయితే ఎవరికి ఎవడినాడు, ఇక అన్నం ఉడికిందా లేదంటే గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు చూస్తే అర్థమవుతుంది అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి అర్థమైంది. వీళ్ళు ఏం చేయరు, మళ్ళీ చెన్నూరుకు కేసీఆర్ నాయకత్వమే రావాలి, ఈ గులాబీ జెండా ఎగరాల చెన్నూరులో, మళ్ళీ రాష్ట్రమంతా కేసీఆర్ గారి గాలి, బీఆర్ఎస్ గాలి రావాలి, దానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి చెన్నూరు నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పి వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండగా కూడా 3 సంవత్సరాల కాలం ఉండగా కూడా వీళ్ళతోనేం కాదు, వీళ్ళు ప్రజలకు ఏమి చెయ్యరు, ఈ ప్రాంతానికి ఏం చేయరని చెప్పి ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ మన పార్టీలోకి వచ్చినటువంటి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి అన్నకు, అదేవిధంగా మైదం రవణకు, సోదరుడు సతీష్కు, ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి వచ్చిన సోదరుడు మా వంశీకి, తర్వాత రఘు గారికి, నగేష్ గారికి, తర్వాత ఇతర హరీష్ గారికి, ఇతర చాలామంది చేరుతూ ఉన్నారు. అందరికీ కూడా అన్నగారు ఉపన్యాసం తర్వాత కండువాలు కప్పిస్తాము. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మీ అందరితో నేను కోరేది ఒకటే, మనమంతా ఒక కుటుంబం, ఇది గులాబీ కుటుంబం, కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కేసీఆర్ గారికి మళ్ళీ 10 సంవత్సరాల వారి పరిపాలనలో చెన్నూరు నియోజకవర్గం గతంలో బోడ జనార్దన్ హయాంలో కానీ, వినోద్ గారి హయాంలో కానీ, కోదాటి రాయమల్ గారి హయాంలో కానీ, సి నారాయణ గారి హయాంలో కానీ, వెంకటస్వామి గారి హయాంలో కానీ, ఈ వివేక్ హయాంలో కానీ జరగనటువంటి పనులు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు జరిపించిర్రు. అయిందేదో అయిపోయింది, ఏదో గాల్పులో మొన్న అట్లా జరిగింది. కానీ మళ్ళీ చెన్నూరులో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి కానుక ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసుకుందామని, ముఖ్యంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీ మీద, కేతన్పల్లి మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానుక అందించే విధంగా మనమంతా కష్టపడదామని, అందరం కూడా సోదరులం అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఒక్క విషయం అన్నగారు మాట్లాడే ముందు నేను చెప్తా ఉన్నా. ఇందాక అన్నగారు లోపల మాకు చెప్పిర్రు, అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున అబ్జర్వర్స్ను పంపిస్తారట, హైకమాండ్ నుంచి కోఆర్డినేటర్స్ను పంపిస్తారట, అన్ని రకాల సర్వేలు చేసి వార్డుల వారీగా ఎవరు బాగుంటారు, ఎట్లా బాగుంటారు, అక్కడ ఉండేటటువంటి సోషల్ కంపోజిషన్ కానీ, మంచి చెడ్డ కానీ అన్నిటిని చూసుకొని పకడ్బందీగా టికెట్ల కేటాయింపు కానీ, ప్రచారం కానీ, పనితీరు కానీ ఉంటుంది. సో మొత్తానికి మీకు ఇడిసబెట్టేది ఏమి ఉండదు, మా పైనుంచి మాది కూడా ఉంటుందని చెప్పి అన్నగారు ఇందాకనే వారు చెప్పినారు. డెఫినెట్గా అధిష్టానం ఒక కన్ను మన మీద పెడితే వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఇంకా మంచిదే. అబ్జర్వర్స్ ఎవరు వస్తారో, కోఆర్డినేటర్స్ ఎవరు వస్తారో వాళ్ళతో కూడా మనం సమన్వయం చేసుకుని 2 మున్సిపాలిటీల్లో పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుందనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పటికే మీరు బ్రహ్మాండంగా కన్నీరు పెడుతున్నటువంటి చెన్నూరు, కన్నీరు పెడుతున్నటువంటి కేతన్పల్లి అని చెప్పి మన హయాంలో జరిగిన పనులు, ఇప్పుడు ఏం జరగని తీరు, ఇప్పుడు ఏం చేయనటువంటి విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ఇల్లు మీరు తిరుగుతూ ఉన్నారు. మీరు తిరుగుతూ ఉంటే మంత్రి గారు భయపడి ఎన్నడూ లేడు, వరుసగా 4 రోజులు నియోజకవర్గంలోనే ఉన్నాడు, అంతటా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకుంటున్నారు, నిలదీస్తూ ఉన్నారు. మా 2500 ఏవి, మా 4000 ఏవి, మా స్కూటీలు ఏవి, మా తులం బంగారం ఏది, నువ్వు చెప్పిన నౌకర్లు ఏవి అని ప్రజలంతా నిలదీస్తూ ఉన్నారు. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్లో పోయి గవర్నమెంట్ నడకపోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో అట్లా మీరు మంచిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే రోజుల్లో కొనసాగిద్దామని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇవాళ అన్నగారికి సిరిసిల్లలో కార్యక్రమం ఉంది అన్న, దయచేసి మీరు కొంచెం మమ్మల్ని మన్నించాలి, చాలా ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మారుమూల ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు నుండి ప్రొద్దున బయలుదేరి చలికాలంలో కొంచెం ర్యాలీగా అక్కడి నుండి
రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఆలస్యానికి మన్నించాలని కోరుతూ మీ ఆశీర్వాదం ఎప్పుడూ మా చెన్నూరు నియోజకవర్గం పార్టీ మీద, మా ప్రజల మీద, మా ప్రాంతం మీద ఉండాలని